ఆయిల్ పోసి గిన్నెలో వేడెక్కనివ్వాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ఉల్లిపాయ వేసుకొని దోరగా వేగనివ్వాలి. ఉల్లిపాయ వేగిపోయింది. ఇందులోకి అల్లం పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత 2 నిమిషాలు తర్వాత టమాటా కొత్తిమీర వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇలా వేగుతుండగానే కొంచెం ఉప్పు వేసుకుంటే బాగా మగ్గిద్ది. ఉప్పు వేసి కలుపుకుంటే ఉల్లిపాయ అన్నీ బాగా మగ్గుతాయి. కాసేపు మూత పెట్టి పెట్టుకోండి. ధనియాల పొడి 1/2 స్పూన్, ఇది రెస్టారెంట్ స్టైల్ వర్షన్ చూపిస్తా. 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 స్టార్ మసాలా, ఇవన్నీ వేసి కలుపుకొని దీంట్లో మనం పేస్ట్ చేసుకున్న మసాలా వేసుకోవాలి. వేసి పచ్చి వాసన పోయేదాకా మగ్గనివ్వాలి. బాగా పచ్చి వాసన పోయేదాకా ఇలా మగ్గనిచ్చి 2 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. మసాలా వేగింది కాబట్టి చికెన్, ఇలా కడిగిన చికెన్ వేసుకొని ఈ మసాలా గిన్నెలోది కొంచెం వాటర్ పోసి కడిగి ఈ వాటర్ వేసి మగ్గనివ్వాలి. చాలు, కాసేపు ఉడికాక దించుకోవడం. కర్రీ అయిపోయింది. ఇలా పైనుంచి కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?